నా పేరు సాయి కృష్ణ. మాది పాలకోడేరు మండలం వేండ గ్రామం అండి. మా అమ్మగారికి పెన్షన్ ఒకటి పెండింగ్లో ఉంది. నాన్నగారు ఒక కేసులు ఇరుక్కోవడం వల్ల అయితే ఆయన చనిపోయారు. చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఎన్నో ఇబ్బందులు, ప్రతిరోజు బాధపడమే, అన్ని అప్పులు, అన్ని ఇబ్బందులు, ఎన్నో వ్యాధులతో నలిగిపోతుంది కుటుంబం. కొంచెం మా పరిస్థితి బాగోట్లేదు. చాలామంది విశాఖ గారి దగ్గరికి వెళ్ళండి, మీకు అన్నీ జరుగుతాయని చెప్పారు. దాదాపు నేను ఇది 3వ సంవత్సరం. అది అన్ని రోజు వాగ్దానం చెప్తున్నారు, అన్నీ బాగుంటున్నాయి. ఏంటి నాకు ఒకటి అవ్వట్లేదు అనుకున్నాను. అయితే మొన్న 2వ తారీఖున సార్ చెప్పినటువంటి వాక్ని బట్టి నా సమస్యలన్నీ చెప్పేశారు సార్. అన్నీ ఈ నెలలో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి చూడండి అన్నారు. అదొకటి. అమ్మకి పెన్షన్ 22 లక్షలు శాంక్షన్ అయింది. నిజంగా దేవుడి నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను మా ఊళ్ళో ఒక పంచాయతీ చెరువు పాటకి వెళ్ళాను. అక్కడ ఒక రాజకీయ నాయకుడు నన్ను రానివ్వలేదు. మళ్ళా వెళ్ళాను. నేను పోటీకి వచ్చానని చెప్పి ఆ పంచాయతీ ఆఫీసర్ చేత నా మీద కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేయించి నా మీద 7 సాక్ష్యాలు చెప్పించారు. 5 సంవత్సరాల నుంచి నలుగుతున్నాను. నాకు ఆ ఊళ్ళో ఎవరు సాయం చేయట్లేదు. ఎస్ఐ నువ్వు తప్ప నాకు దారి లేదయ్యా, నా పరిస్థితి ఏంటి అయినా, నా మీద అన్యాయంగా కేసు పెట్టారని రోజు ఏడుస్తూనే ప్రార్థన చేస్తున్నాను. సార్ చెప్పినట్టు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అదే పనిగా కూర్చున్నాను. సారు ప్రసంగాలు వింటూ మ్యాక్సిమం ప్రార్థన చేయగా మొన్న 20వ తారీఖున నా పైన కేసు కొట్టేశారు. ఎంత అద్భుతం అంటే మామూలు విషయం కాదు. నేను ఏమి ఇచ్చి రుణం తీసుకోగలను. నేను యాక్చువల్గా శివభక్తుని. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రార్థన శక్తికి వచ్చి మా అమ్మని అన్నం దింపి వెళ్ళిపోతున్నప్పుడు, అమ్మ ఇవన్నీ డబ్బులు చెప్పిస్తారు, అవన్నీ అబద్ధం అమ్మ, మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతుంటే 3 సంవత్సరాల క్రితం సార్ స్టేజ్ ఎక్కి ఈ ఎవరి చేత డబ్బులు పెట్టి చెప్పించి సాక్ష్యం కాదు ఇది, నిజమైన సేవ. నువ్వు నమ్మితే చేతులు పైకెత్తి, సైకిల్ స్టాండ్లో ఉన్నా ఎక్కడున్నా చేతులు పైకెత్తి, నువ్వు ప్రార్థన చేస్తాను చేతులు పైకెత్తంటే సైకిల్ స్టాండ్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఎండ కాస్తుంది అయినా సరే, కాళ్ళు కాస్తున్నా సరే అలాగే నుంచో అన్నారు. నేను ఎవరో సారో తెలియదు. ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి వచ్చాను, ఆశ్చర్యపోయాను. సైకిల్ స్టాండ్లో ఎవరు లేదు, షూ తీసి పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. సార్ లోపల ప్రార్థన చేస్తున్నారు, నేను బయట నుంచి ఉన్నాను. నాకు ఏం చేయలేదు, ఆశ్చర్యపోయాను. నేను అన్న మాటలో సార్ నోటంటే వచ్చేసినాయి అక్కడికి. ఏంటి ఆశ్చర్యం, వెంటనే చేతుల పైకెత్తి ప్రార్థన చేయగా, అమ్మ నేను ఇలా జరిగిందంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నువ్వు ఫాలో అంటే. ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ 3వ సంవత్సరం ఇది నేను సార్ ఫాలో అవ్వడం వదలలేదు. ఇచ్చిన సాక్ష్యాలను దీవించను కాక. మీకు ఎన్ని డబ్బులు రిలీజ్ అయినాయి? 22 లక్షలండి. ఏ డబ్బులు అయ్యి? అమ్మ పెన్షన్ అండి. వారి తల్లి పెన్షన్ డబ్బులు రావట్లేదని చాలా బాధలో ఉండగా దాదాపు 20 సంవత్సరాల నుంచి రావట్లేదు. 20 సంవత్సరాల నుంచి రావట్లేదు. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ బలమైన ముడి ఎవరు ఇప్పుతారు? ఆ గట్టిపడిపోయిన ముడి ఇప్పాలంటే పరిశుద్ధాత్ముడే దిగి రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యాలు, వాగ్దానము నిరర్ధకము కాదు. కేసు కూడా కొట్టేశారు. ఆ మనుషుడి మీద కేసులు కొట్టివేయబడ్డాయి. ఎవరు చేశారు ఈ కార్యాలు? మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. ఆత్మతోడుగా హల్లెలూయా చెబుదామా?